అతని పేరు రమణ సాల్వ. మాఫియా సామ్రాజ్యానికే మకుటం లేని మహారాజు. హలో సిఐ గారు, ఏంటి అలాగే ఉండిపోయారు? అర్చన పెద్ద షాక్ ఇచ్చినట్టుంది. నువ్వెప్పుడొచ్చావు? అర్చన నీకు క్లాస్ పీకుతున్నప్పుడు. అర్చన నన్ను చంపు వదిలిపెట్టేసింది తెలుసా? నీ గురించి కూడా ఎంక్వైరీ చేయమని కేసు బుక్ చేసింది. చేయనీయండి సిఐ గారు, తన బాధ తనది, మన బాధ మనది. ఏమంటారు? కరెక్టే కీర్తి, కానీ అర్చన భవానీ మ్యాటర్ని అంత ఈజీగా వదిలిపెట్టేలా లేదు. మరీ అంతలా భయపడకండి సిఐ గారు. అర్చన పాత అర్చన కాదు. అంటే? అవును సిఐ గారు, బొబ్బర్లంక బ్లాస్ట్ లో షాక్ తో అర్చన గతం మర్చిపోయింది. నేను చెప్పేది నిజం సిఐ గారు. మీరు అర్చన గురించి ఏం వరి అవ్వక్కర్లేదు. టైంకొచ్చి గుడ్ న్యూస్ చెప్పావు కీర్తి. టెన్షన్తో చచ్చిపోయాను. నాకు డబ్బొచ్చే పని దొరికింది. నాకు హెల్ప్ చేస్తే మీ వాటా మీకిస్తాను. ఆ విషయం మాట్లాడదామని స్టేషన్కొచ్చాను. చెప్పు కీర్తి. సిఐ శర్వాణి మీకు తెలుసా? తెలుసు. శర్వాణి నా గురించి ఎంక్వైరీ చేస్తుంది. మా ఇంటికి కూడా వచ్చింది. లక్కీగా తప్పించుకుని ఇల్లు మార్చాను. మీ డిపార్ట్మెంటే కాబట్టి కాస్త మీరు తనతో మాట్లాడి నన్ను మర్చిపోమ్మనండి. తన వాట తనకు పంపిస్తానని చెప్పండి. సరే కీర్తి, ట్రై చేస్తాను. కానీ శర్వాణి అంత ఈజీగా లొంగే మనిషి కాదు. డేరింగ్ ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అయినా డబ్బిస్తే కాని పనులే ఉంటాయి. ఓ రాయేసి చూద్దాం. ఓకే. గంగాధర ఏడోకరా, నువ్విలా ఏడిస్తే ఎలా? తాతగారికి ఆకలేస్తుందంట, వంట చేయాలి.
నీ పని ఇలా కాదు దా. వైజయంతి, కొంచెం గంగాధరాన్ని చూడు. అలాగే అక్క. ఈ గంగాధర్ గారిని కిడ్నాప్ చేసేస్తే ఎస్, ఒసే రేణుక, ఈ వైజయంతి అంటే ఏమిటో ఇప్పుడు చూపిస్తానే.
అక్క గంగాధర్ ఏడి? ఇక్కడే ఉండాలి కదా. ఏడి? ఇక్కడ లేడుగా. గంగాధరం, బాబు గంగాధరం, తాతయ్య. ఏమైందమ్మా? అది గంగాధరం. గంగాధర్కి ఏమైంది? గంగాధరం కనబడటం లేదు తాతయ్య. గంగాధరం కనపడకపోవటం ఏమిటి? హాల్లో ఉండాలి తాతయ్య, లేడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడక్క. బుక్ చదువుతూ చదువుతూ నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఇంతలో ఏమైపోతాడు? గంగాధరం, గంగాధరం, బాబు, గంగాధరం, 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 బాబు, బాబు గంగాధరం, బాబు. పైన కూడా లేడు తాతయ్య. హాల్లో ఉన్న పిల్లాడు ఇంతలో ఏమైపోతాడు? గంగాధరం, గంగాధరం. బాబు, బాబు. చైతన్య, ఏమైంది వదినా? బాబు గంగాధరం కనపట్టలేదు. చైతన్య గంగాధరం కనిపించట్లేదా? హాల్లో ఆడుకుంటూ కూర్చున్నవాడు కనపట్టలేదు. చైతన్య నేను అటువైపు నుంచి వచ్చాను, అక్కడెక్కడ కనపడలేదు. ఇటువైపు వెళ్ళి చూద్దాం. అమ్మాయి గారు, టిఫిన్ రెడీ అండి. ఇప్పుడు వద్దబ్బులు, నేను కాసేపు ఆగి చేస్తాను. సరే అమ్మాయి గారు. హాయ్ అర్చన, హౌ ఆర్ యూ? అయ్య బాబాయ్, కథలు రాసి ఆ కథలు చెప్తూ బుర్ర తినేసే పింకీ ఇప్పుడు దిగిందేంటి? బాగున్నావు అబ్బులు? బాగున్నాను పింకీ మేడం గారు. అబ్బులు, మీ ఫ్రెండ్ పింకీ అని మీరు లండన్ వెళ్ళక ముందు మీ దగ్గరికి ఎక్కువ వచ్చేవారమ్మా. అబ్బులు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. కూర్చో పింకీ. ఏంటి అర్చన, లండన్ వెళ్ళి రాగానే ఫ్రెండ్స్ అందరినీ మర్చిపోయావా? అదేం లేదే, వెంటనే గుర్తు రాలేదు. నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ల్యాప్టాప్ లో చూశాను. అయినా లండన్ నుంచి వచ్చాక నాకు యాక్సిడెంట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ అర్చన. మీ తాతయ్య అశోక్ వర్మ గారు మర్డర్ చేయబడ్డారని, అది మీ మేనేజర్ భూషణం కొడుకే చేశాడని న్యూస్ లో చూశాను. లండన్ నుండి వచ్చాక నేను ఊహించని సంఘటనలు చాలా జరిగాయి. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. నేను ఆ టైంలో బెంగళూరు టూర్కి నా పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాను. సరే, పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిపోయిన గతం వదిలే. ఇప్పటికే ఈ ఫ్రెండ్ని గుర్తుపెట్టుకొని నా కోసం వచ్చావు. పింకీ గారు, ఇప్పటికీ కథలు రాస్తూనే ఉన్నారా? రాయడం పబ్లిష్ అవడం కూడా జరుగుతోంది. అంటే మొత్తానికి రైటర్ అయిపోయావన్నమాట. అవును పింకీ, నువ్వు రాసే కథలు సమాజంలోని సమస్యలకి దగ్గరగా ఉంటాయా,
లేకపోతే ఇమాజినేషన్ కథలేనా? భలే దానివే అర్చన. ఈ రోజుల్లో సొసైటీకి తగ్గట్టుగా ఉంటాయి నా కథలు. ఇదిగో ఈ వీక్లీలో నా కథ కూడా అచ్చయింది. ఏం మ్యాగజైన్ అది? అమృత అని కొత్త వీక్లీ. ఈ వారం నుండే మార్కెట్లో లాంచ్ అయింది. అవునా? ఈ వీక్లీలో అమృత అనే ఒక అమ్మాయి రియల్ స్టోరీ సీరియల్ కథగా స్టార్ట్ అయింది అర్చన. ఫస్ట్ వీక్లోనే అద్భుతంగా ఉంది. అమృత ఒక అమ్మాయి యథార్థ గాథ. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన తెలుగు రైటర్ చేతన్ భగత్ కలం నుండి పత్రిక పేరుతోనే సీరియల్. వెరీ ఇంట్రెస్టింగ్. పింకీ, కథ ప్రారంభంలోనే చాలా హార్ట్ టచింగ్ గా ఉందే. చదువుతున్నంతసేపు ఏదో ఎక్కడో నాకు రిలేటెడ్ గా అనిపిస్తుంది. నీకే కాదు, చదివిన ప్రతి వాళ్ళకి వాళ్ళ కథలాగే అనిపించేలా ఉంది ఈ టేక్ ఆఫ్. అవును, నాకైతే ఎందుకో హృదయాన్ని కదిలించింది. ఇక నుంచి ప్రతి వారం ఈ సీరియల్ ని చదవాలి. అబులు అబులు, అమ్మాయ్యారు. ఈ అమృత వీక్లీ ప్రతి వారం మర్చిపోకుండా తీసుకురా. అలాగే అమ్మాయ్యారు. పద పింకీ, ఫ్రెష్ అయ్యి భోంచేద్దువు గాని.